హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. నేను మీ భారతిని. ఈరోజు టాపిక్ వచ్చేపాటికి సోయా పకోడా అండి. మనం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్ళు తీసుకున్నామండి. వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. వాటర్ అన్నవి బాయిల్ అయినాయండి. ఇప్పుడు సోయాస్ని ఇందులో డిప్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను. సోయాస్ని ఇందులో డిప్ చేస్తున్నాను. నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. చూడండి సోయాబీన్స్ అన్నవి ఎంత పెద్దగా అయినాయో వాటర్లో వేయడం వల్ల. ఇప్పుడు మనం ఇది ఇలా వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వేరే ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవడమే. ఇలా అన్నిటిని తీసుకుందాం. వాటర్ లేకుండా సోయాబీన్స్ అన్నవి ఇలా తీసుకున్నామండి. ఇప్పుడు పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా పెరుగు తీసుకుంటున్నానండి. చూడండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, శనగపిండి అండి. నేను పెద్ద స్పూన్తోనే తీసుకుంటున్నాను. ఒక 2 to 3 తీసుకుంటాను. స్పూన్ చూపించు. అదే చిన్న సైజ్ గంటి దీంతో తీసుకున్నాను. ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నా. కొద్దిగా గరం మసాలా అండ్ చికెన్ మసాలా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలండి మనం. ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నామండి. ఆయిల్ అన్నది హీట్ అయింది. మనం ప్రిపేర్ చేసుకుంటున్న పకోడాని డిప్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదండి. కొద్దిగా టైం తీసుకుంటే ఆ పకోడా అన్నది ఫ్రై అవుతుంది. ఒక రెడ్ షేడ్ రావాలి. ఇంకొద్దిగా సేపు ఫ్రై చేద్దాం. ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం మిర్చినాను కరివేపాకుని యాడ్ చేస్తాం. ఎందుకు అలా యాడ్ చేస్తామంటే అది ఫ్లేవర్ యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసి కొద్దిగా మిర్చి ఫ్రై అయ్యే వరకు ఉంచండి లో ఫ్లేమ్లోనే.
మిగతా అన్ని కూడా అలానే ఫ్రై చేయాలి. చూసాగా గాయ్స్, సోయా పకోడా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ స్నాక్స్ అండ్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కూడా. చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రాలో అమ్మకుట్టి.